దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనందరి జీవితంలో మనకు నూతన ఉదయకాలపు వేళ ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు మరియు ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులు కండి. ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. దేవుడు తన మాటను మన కొరకు దీవించును గాక. తల గురించి పని తీసుకున్నా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. మనకు నూతన ఉదయకాల సమయంలో వేకులు లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నీ కృప, నీ ప్రేమను బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నీ కృపలో నీ కాపుదలను మనం బలపరిచి భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలకు మేలు కొరకు కేవలం నీ కృపతో నడిపిస్తున్నాం. నీ దాసుని బలపరుస్తున్నాం. స్తుతులు చెల్లిస్తూ మరింతగా నీ దాసుని బలపరచమని, ఈ కార్యక్రమం దీవించమని, ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట పౌలు భక్తులు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నటువంటి మాట. ఈ లోకంలో జీవిస్తున్న మనము, దేవుని బిడ్డలుగా దేవుని కొరకు నిల్చున్న మనలను అపవాది విభజిస్తూ ఉండేటువంటి పరిస్థితి. నీవొకటి, నువ్వొకటి, కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, ఇంటి పేరు చెప్పో, ఇలా ఆ వర్గ భేదాలు సృష్టించేటువంటి పరిస్థితి. మనకున్నటువంటి అన్ని సంబంధ బాంధవ్యాల్లో వాటి వెనుక ఉన్నటువంటి సమస్యలు, శ్రమలు, వాటి వెనుక ఖచ్చితంగా సాతాను ఉన్నాడు. అది భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, పరిశుద్ధుల సహవాసంలో కానివ్వండి, లేక సమాజంలో కానివ్వండి, లేకపోతే కుటుంబంలో కానివ్వండి, ఎక్కడైనా సరే వాడొక అబద్ధికుడు. అంతేకాదు అబద్ధములకు జనకుడు. కాబట్టి ప్రజల యొక్క ఆశ, ప్రజల యొక్క ఆ స్థితిని, ఆ ఊహను, అబద్ధాలను నమ్మేటట్లు వారికి ఉన్నట్టు ప్రయాస, వాటన్నింటినీ సొమ్ము చేసుకొని ప్రత్యేకించి అబద్ధాలను నమ్మేటువంటి విధంగా వారందరినీ అన్నిటినీ కూడా అనుమానంతో చూసే విధంగా చేస్తున్నాడు. ఇలాంటి యుద్ధంలో మనం అపవాదిని ఎదుర్కొనే పద్ధతిని దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. అయా, మీరు విశ్వాస సమాజంలో, క్రైస్తవ సంఘములో స్థానికులుగా, స్థిరమైన వారుగా, దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడి దేవుని కొరకు బలమైన పాత్రలుగా వాడబడిన మీరు అపవాది యొక్క తంత్రాలకు లొంగిపోదు. కారణం ఏంటంటే మొదటి నుండి వాడు అబద్ధికుడు. వాడి తంత్రాలు మనకి తెలియనివి కావు. అలాంటప్పుడు తెలిసి మనం ఎలా దానికి లొంగిపోతాం కనుక జాగ్రత్త. చూడండి, ఎఫెసీ పత్రికలో గత దినాన్ని జ్ఞాపకం చేసిన మాట, కోపపడు కానీ పాపం చేయొద్దు అని. సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపము నిలిచి ఉండొద్దు అనే వాక్యం చెప్తున్నమాట. ఏమండి, సూర్యుడు ఉదయం వచ్చింది అనుకోండి, సాయంత్రం ఏమైపోవాలి, కోపం అంతా తగ్గిపోవాలట. అందుకే అన్నాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండొద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇది సరైనప్పటికీ కూడా సూర్యుడు అస్తమించే వరకు మన కోపము నిలిచి ఉంటే అపవాదికి చోటు ఇచ్చినట్లే అవుతుంది. దేవుని కోపం కూడా ఎంతసేపు ఉంటుందో తెలుసా అండి? క్షణం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షణం మాత్రమే. చూడండి, దేవుడు తన అసంతోషాన్ని బట్టి, తన కలిగిన బాధను బట్టి మనలను రాత్రి ఏడ్పించినా, ఒకరు శ్రమ పెట్టినా, ఉదయాన్నే ఆయన అనుగ్రహము ద్వారా, ఆయన కృప ద్వారా సంతోషాన్ని మనకు పంపిస్తాడు. హల్లెలూయా. దాన్ని స్వీకరించే విధానంలో మనం సిద్ధంగా ఉండాలి. రాత్రి దేవుడు నాకు చేయలేదు కనుక నాకు కోపం ఉంటున్నాడు, కుదరదు. ఏమండి, రాత్రి బాధ కలిగింది కాదన్నట్లు, కానీ ఉదయాన్ని నీకు సంతోషాన్ని దేవుడు పంపిస్తాడు. మనము దేవుని కన్నా పరిశుద్ధులమా,
లేక గొప్పవారమా? ఒకసారి ఒక ప్రశ్న వేసుకోవాలి. పరిశుద్ధులము కాదు, గొప్పవారం అంతటి కాదు. ఆయన ఉన్నతుడైన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు ఆయన. కనుక మనము అల్పసంఖ్యాకులం. కనుక అపవాది మనం చాలా బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ బలహీనతను వమ్ము చేసుకొని ఆ పరిస్థితులను తారుమారు చేసేటువంటి విధానాన్ని అపవాది కల్పిస్తున్నాడు. కొరింథీ సంఘంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్య ఏర్పడినప్పుడు పౌలు సంఘాన్ని అభ్యర్థించారు, ఆ సమస్యను మీలో నుండి తొలగించండి, అపవాదికి అప్పగించండి. మీరు దేని గురించైనా ఎవరినైతే క్షమిస్తున్నారో నేను కూడా మీ నిమిత్తము వారిని క్షమిస్తాను అంటున్నాడు. కాకపోతే ఆ సమస్య మీ మధ్యలో తొలగిపోవాలి. ఆ సంఘములో వచ్చినటువంటి ఆ సమస్య అటువంటిది. ఎప్పుడైతే పౌలు సంఘాన్ని అర్జించాడో పౌలు యొక్క అభ్యర్థన సంఘము వెంటనే పాటించింది. హల్లెలూయా. ఏమండి, ఎందుకంటే శారీరకంగా మనం పాడైపోయినా పర్లేదు, కానీ ఆత్మానుసారంగా రక్షించబడాలనేది ఎదురు వాక్యం చెప్తాను. పౌలు కూడా చెప్పింది అదే కొన్ని సంఘానికి. వాడు శారీరకంగా ఎంత కష్టపడినా కూడా ఆత్మ రక్షించబడాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఏమండి, అత్యధికమైన దుఃఖంతో వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ గమనించండి, పశ్చాత్తాపడితే తిరిగి ఆ వ్యక్తిలో ప్రేమను స్థిరపరచని చెప్పి సంఘాన్ని అర్జించాడు. కానీ తెలుసు అపవాది ఇలాగే కొన్ని సంబంధ బాంధవ్యాల మధ్య విభజించి పాలించినటువంటి ప్రక్రియను మొదలు పెడతా ఉన్నాడు. గమనించాలి. కాబట్టి వాటికి ఎరిగి ఉన్న మనము మెలకువతో మేల్కొల్పు కలిగి ప్రభు వాక్యానికి విధేయులై వినయం కలిగి ఆశీర్వాదాల వైపు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తాను నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నైనా ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం, వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్న వారంటే ఆదరణ ఆదర్ప దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.